என் பார்வை உன்னோடு உன் பொம்மை கண்ணோடு பேசா. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఇమోజీ స్టైల్లో ఇలా అప్ అండ్ డౌన్ లిరిక్స్ అనేవి మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఆడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో సాంగ్ యాడ్ చేసుకున్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటోని సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి. సో ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాతకి సో ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇలా ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసి నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా టెక్స్ట్ సైజ్ వచ్చేసి ఒక 40 సైజ్ ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా టెక్స్ట్ కలర్ ఇక్కడ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి ఇక్కడ బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్ ఉంది కదా, ఇందులో షాడో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని షాడోని ఎనేబుల్ చేసి ఇక్కడ షాడో సైజ్ ఒక 11 ఇచ్చేసి కలర్ వచ్చేసి బ్లాకే ఉంచేసుకోండి. ఇలా మనకు షాడో ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు ఫస్ట్ లిరిక్ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మీకు ఆ లిరిక్ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ సో నాకు ఇక్కడ పైన కావాలనుకుని చూడండి, ఇలా పైకి అయితే కనుక అడ్జస్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇక్కడ యాడ్ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పైన సెర్చ్లో మీరు ఫేడ్ అండ్ సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ ఫేడ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇన్ అవుట్ అనేసి ఉంది కదా, ఇన్ ఏమో 0.10 సెకండ్స్ ఇచ్చేసుకోండి, అవుట్ ఏమో 0.30 సెకండ్స్ ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకుంటే మనకు ఆ టెక్స్ట్ అనేది చూడండి ఇలా ఫేడ్ అవుట్ అయితే కనుక వస్తూ ఉంటుంది. ఆ విధంగా వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఫేడ్లో అయితే వెళ్ళిపోతుంది. సో ఈ వైట్ని ఇలా టెక్స్ట్ స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఆ టెక్స్ట్ మిడిల్లో సో మిడిల్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఈ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ టెక్స్ట్ని ఇలా కొంచెం కింది జరుపుకోవాలి. చూడండి ఇలా సో కొద్ది లైట్ ఇలా కొంచెం కింది జరుపుకోండి. ఇలా సో మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా జరుపుకుంటే మనకు ఆ టెక్స్ట్ చూడండి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్ ఉంచేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని నేను ఏ విధంగా అయితే గ్రాప్ ఇచ్చేస్తున్నానో సో ఆ విధంగా గ్రాప్ అయితే కనుక ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా గ్రాప్ ఇచ్చేసుకున్నాక కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసుకొని కాపీ కర్వ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్నాక ఇప్పుడు సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా వైట్ ఉంచేసుకొని కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ కర్వ్ మీద ట్యాప్ చేసుకొని ఈ కర్వ్ని మీరు రివర్స్ చేసుకోండి. ఇలా రివర్స్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ చూడండి ఇలా చిన్నగా వచ్చేసి ఇలా చిన్నగా అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది మనకు కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ అయితే కనుక. సో ఇప్పుడు పైన మనకి ఇమోజీ కూడా కావాలి కదా, సేమ్ ఇదే టెక్స్ట్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని చూడండి మనకి ఇంకొక టెక్స్ట్ కూడా కాపీ అయింది. సో ఇక్కడ కాపీ చేసుకున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీకు ఇమోజీస్లో ఏ ఇమోజీ అయితే కావాలో ఆ ఇమోజీని యాడ్ చేసుకోండి. నేనైతే కనుక ఐస్ ఇమోజీ యాడ్ చేసుకొని సైజ్ ఒక 28 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మీరు ట్రాన్స్పరెంట్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఐస్ అనేవి క్లియర్గా కనపడతా ఉంటాయి. సో ఆ పిఎన్జీ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్లో ఉంచేసుకొని ఆ ఇమోజిని ఇలా పై జరుపుకోవాలి. మనం ఇందాక లిరిక్ని కింది జరుపుకున్నాం కదా, సో ఇప్పుడేమో ఇమోజిని ఇలా పై జరుపుకోవాలి మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర. సో ఇలా జరుపుకుంటే ఇమోజీ పైకి వెళ్తుంది, లిరిక్ అనేది కిందికి వస్తుంది చూడండి. సో మళ్ళీ ఇలా దగ్గరకు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఇమోజీస్కి ఒక ఎఫెక్ట్ అనేది మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఆ ఇమోజీ టెక్స్ట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు
స్ట్రీప్స్ అని సెర్చ్ చేయండి. STRI అని సెర్చ్ చేయగానే మనకు అక్కడ స్ట్రీప్స్ అనే ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో STRI అని సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేస్తే మనకు అక్కడ స్ట్రీప్ ఎఫెక్ట్ వచ్చింది కదా. సో ఆ స్ట్రీప్ అనే ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న స్ట్రీప్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కౌంట్ అన్న కాడ మీరు 5 ఇచ్చేసుకోండి. 10 ఉన్న కాడ 5 చేసుకొని విడ్త్ 15 ఉంచేసుకోండి, 0.50 యాంగిల్ 45 ఉంచేసుకోండి. పేస్ట్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, టెక్స్ట్ ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర 0.65 ఇచ్చేసుకోండి. సో తర్వాత ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకొని మీకు బ్లాక్ అన్న యాష్ అన్న మీకు ఏ కలర్, నేనైతే కనుక చూడండి బ్లాక్ కంటే కొద్దిగా లైట్ బ్లాక్ ఇచ్చేస్తున్నాను, అంటే కొద్దిగా యాష్ కలర్ టైప్లో ఉన్నది సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసుకున్నాక కింద స్మూతింగ్ అనేసి ఉంది కదా. సో ఆ స్మూతింగ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 0.200 ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకుంటే మనకు ఆ ఇమోజీలో ఒక బ్లాక్ లేయర్ అనేది ఇలా మూవింగ్ అయినట్టుగా వస్తుంది చూడండి ఇక్కడ. సో చూసారు కదా, ఇలా మీకు ఒకవేళ వేరే కలర్ ఇచ్చేస్తే వేరే కలర్ అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు టోటల్గా ఫస్ట్ లిరిక్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ఇమోజీ లిరిక్స్ రెండింటిని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వచ్చేసి కాపీ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతాయి. సో ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని మళ్ళీ లేయర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 2 లేయర్స్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇప్పుడు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ చేసుకున్న సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇమోజీని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి అక్కడ టెక్స్ట్ మొత్తం ఆ ఇమోజీని రిమూవ్ చేసి మీకు ఏ ఇమోజీ కావాలో ఆ ఇమోజీని యాడ్ చేసుకుంటే ఈ ఇమోజీ కూడా యాడ్ అయిపోయింది. కానీ మనకు ఫస్ట్ లిరిక్ కిందనే వస్తుంది, సెకండ్ లిరిక్ కూడా కిందకే వస్తుంది కదా. ఇక్కడ మనం రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న సెకండ్ లిరిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ టెక్స్ట్లో పై జరుపుకోవాలి. సో పై జరుపుకుంటే లిరిక్ అనేది పైకి వెళ్తుంది ఈసారి. సో అదేవిధంగా ఇమోజీ ఉంది కదా, సో ఆ ఇమోజీని క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర సో ఇప్పుడు ఇమోజీని ఇలా కింది చేర్చుకోవాలి. సో రెండు రివర్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ లిరిక్లో ఏమో మనకు లిరిక్ కిందికి వస్తుంది, ఇమోజీ పైకి వెళ్తుంది కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్లో ఏమో పైకి వెళ్తుంది లిరిక్ అనేది, సెకండ్లో పైకి వెళ్తుంది, ఇమోజీ ఏమో కిందికి వస్తుంది. ఇలా రివర్స్ వస్తూ ఉంటాయి. అన్నీ ఈక్వల్ కాకుండా ఇలా రివర్స్ వస్తేనే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా లిరిక్ను కూడా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు అక్కడ వరకైతే లిరిక్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ అనేది ఎక్కడైతే వస్తుంది సో ఫస్ట్ లిరిక్ని ఇమోజీని ఇలా రెండింటిని సెలెక్ట్ చేసుకొని లేయర్లోకి వెళ్ళేసి కాపీ చేసుకొని మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని లేయర్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ అదేవిధంగా ఇమోజీ కూడా రెండు యాడ్ అయినాయి. సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమొస్తుందో అది ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఇమోజీని కూడా క్లిక్ చేసుకొని అక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఇమోజీని రిమూవ్ చేసి మీకు ఏ ఇమోజీ కావాలో ఆ ఇమోజీని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ నేను సెకండ్ థర్డ్ రెండింటికి ఒకటే కాబట్టి సెకండ్ది ఇమోజీని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్ ఇమోజీ నేను ఓకే ఇదైతే యాడ్ చేస్తున్నాను. సో థర్డ్కి ఏమో చూడండి ఇక్కడ ఈ టెడ్డీ బేర్ లాంటిది యాడ్ చేశాను. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా మనకు సాంగ్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అలా ఎగ్జాక్ట్ కట్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తుంటే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా సో యాడ్ చేసుకోవాలి. సో నేను 20 సెకండ్స్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఇలా అన్ని లిరిక్స్ అనేవి యాడ్ చేసుకున్నాక ఒకసారి ప్రివ్యూ చూసుకోండి. సో మనకు ఫస్ట్ లిరిక్ కిందకి వస్తే సెకండ్ లిరిక్ అనేది పైకి వెళ్ళాలి. ఇలా రివర్స్ అనేవి అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా రివర్స్గా యాడ్ చేసుకున్నాక సో మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో నేను మీకు ప్రివ్యూ కూడా వీడియో అయితే చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.